మనీషా కూడా మౌనంగా ఉండేసరికి తనకు కూడా నీరజ్తో పెళ్లి ఇష్టమే అనుకున్నానండి. అనుకోవడం వేరు, అసలు విషయం కనుక్కోవడం వేరు. తన మనసులో ఉంది నీకెలా తెలిసిపోతుంది? తనకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే అక్కడే చెప్పేది కదా. మనీషా తన మనసులో ఉన్నది చెప్పడానికి తనకేం ఇబ్బందులున్నాయో, ఎలాంటి ఇరకాటాలున్నాయో మనం ఎలా చెప్పగలం? అయినా అది మనీషా బతుకు, మనీషా భవిష్యత్తు. అసలు వాటిలో కలగజేసుకోవడానికి మనమెవరం? నేను చేసిన పనికి అసలు మనీషాకు కూడా ఇంత కోపం వస్తుందో రాదో తెలీదండి. కానీ మీకెందుకు ఇంత కోపం వస్తుంది? అసలు ఒక్కోసారి మీకెందుకు కోపం వస్తుందో, ఎందుకు చిరాకు కలుగుతుందో నాకు తెలియడం లేదు. ఇంతే కదా అనుకున్న విషయానికి మీరు ఎంత ఆలోచిస్తున్నారో అనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అంటే మీరేదైనా చెప్పుకోలేక లోపల బాధపడుతున్నారా అని అడుగుతున్నాను. లక్ష్మి, కొన్ని విషయాల్లో ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, జవాబులుండవు. నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అయినా చెప్పడానికి కూడా ఏం లేదు. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అసలు మిత్రగారికి అప్పుడప్పుడు ఏమవుతుంది? తను ఏ విషయంలోనైనా బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంత చిన్న విషయానికి అంతలా ఎందుకు చిరాకు పడుతున్నారు? ఏంటండి, ఎందుకలా అరిచారు? ఈ రోజు నా పని అయిపోయింది. ఏదో కలలో అరిచినట్టున్నానులే అరవిందా. ఏమండి, ఆ కట్టెల వైపు చూడండి. చచ్చాం, వీడు దొరికిపోయేలా ఉన్నాడు. ఏమండి, అక్కడ ఎవడో దొంగున్నాడండి. ఏమండి, ఉండండి, ఇప్పుడే వస్తాను. అరవింద అరవింద ఆగు. ఎక్కడికి? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆగాకు. అమ్మో, ఇప్పుడు గాని పెద్దమ్మకు దొరికితే దొంగనని కొట్టి చంపేస్తుందేమో. అరవింద అరవింద ఏంటి అరవింద, నేనున్నాను కదా, నీకెందుకు శ్రమ? ఇలా ఇవ్వు, నేను చూసుకుంటానులే. ఎరా, ఎవడివిరా నువ్వు? మళ్ళీ మా ఇంటికొస్తావా? నిన్నేం చేస్తానో చూడు. వస్తావా? ఇంకెప్పుడైనా వస్తావా? సరిగ్గా కొట్టండి. సరే. వస్తావా? ఏమండి, దీంతో దెబ్బలు సరిగ్గా తగలట్లేదు. ఇప్పుడే వస్తానుండండి. ఇలా కొట్టేసరికి ఇద్దరు దొరికిపోతావా? తను వచ్చేలా ఉంది. వెళ్ళు వెళ్ళు. ఏమండి, దీంతో కొట్టండి, చచ్చూరుకుంటాడు. అరవిందా, వాడు దొంగ కాదు, పిల్లి, గండు పిల్లి. పిల్ల? అవును అరవిందా, గండు పిల్లి. ఇప్పుడే అలా దూకి అటు పారిపోయింది, నువ్వు వచ్చావు. పిల్ల?
సరే పడుకోండి. ఆ పెళ్లి జరిగితేనే మిత్ర మనకి దక్కుతాడు. లేదంటే ఆ తర్వాత జరిగేది మనం ఊహించలేం. ఇప్పుడు నన్నేం చేయమంటారా ఆంటీ? లక్ష్మిని పెళ్లి చేసుకోమని మిత్రని నువ్వే ఒప్పించాలి మనీషా. ఇది నీకు కష్టమని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. సరే ఆంటీ, మిత్ర ప్రాణం కన్నా నాకేది ఎక్కువ కాదు. కానీ గండం తొలగిపోయాక మిత్రను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వండి. చూడు మనీషా, మిత్ర మనసులో నువ్వున్నంత వరకు, నీ మనసు మారనంత వరకు మిత్రని నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. మాటిస్తున్నాను. ఏమో, నాకైతే అలాగే అనిపిస్తోంది. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా. మిత్రకి లక్ష్మి ఉన్నప్పుడు నువ్వు నీరజ్ని పెళ్లి చేసుకోవడమే మంచిదేమో. ఆంటీ, నాకు మాటిచ్చి తప్పుతారా? మిత్రని లక్ష్మికి వదిలేస్తారా? మిత్ర జీవితంలో నుంచి మనిషిని తుడిచేస్తారా? చూడు మనీషా, నేను ఒకప్పుడు నీకు మాటిచ్చాను. మిత్ర మనసులో నువ్వున్నంత వరకు, నీ మనసు మారనంత వరకు మిత్రని నీకిచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని. కానీ ఈరోజు మిత్ర లక్ష్మికి దగ్గరవుతుంటే నీకిచ్చేలా పెళ్లి చేయమంటావు? వావ్, సూపర్! చాలా బాగా మాట మారుస్తున్నారా ఆంటీ? హ, మీకు మీ కొడుకు సంతోషం కావాలి, అంతేకాని మీ కొడుకుని నమ్ముకున్న నా సంతోషం మీకు అవసరం లేదు, అంతేగా? మీరిద్దరూ వేరైపోతేనే సంతోషంగా బ్రతకగలరని నాకనిపిస్తోంది మనీషా. ఆంటీ, మీకింత స్వార్థం పనికిరాదు. అసలు మీరు ఇంత స్వార్థపరురాలని నేను అనుకోలేదు. మనీషా, నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు, పద్ధతులు మర్చిపోతున్నావు. లేదా ఆంటీ, హద్దులు తెలుసుకునే చెప్తున్నాను. మిత్ర జీవితంలో నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను నీరజ్తో నా నిశ్చితార్థం చెడగొట్టుకుంటాను. అంతకు ముందే మిత్ర చేత నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకు తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. సరే, నా మాట కూడా ఒకసారి విను మనీషా. నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం. వాడు ఎవరితో ఉంటే వాడి బ్రతుకు బావుంటుందో ఇకపై వాళ్లతోనే ఉండబోతాడు. నీ మాట ఎప్పటికీ చెల్లనివ్వను. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు అన్నీ నాకు వ్యతిరేకంగా మారిపోతున్నాయి మామ్. ఎవరు మారిపోయారు? ఎందుకు మారిపోయారు? అరవింద్ ఆంటీ. అరవిందనా? అవును మామ్, ఇన్ని రోజులు నాకు సపోర్టుగా ఉంటుంది అనుకున్నాను. నన్ను మిత్రని ఏకం చేయటానికి తను కూడా ఆరాటపడుతోంది అనుకున్నాను. కానీ ఒక్కసారిగా ఎంత మార్పు! అసలేమైంది మనీషా? నీరజ్తో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని తెలియగానే అందరూ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు మామ్. ఆఖరికి ఆ అరవింద్ ఆంటీ కూడా. మిత్ర ఇప్పుడు నీకు దూరం అవుతూ లక్ష్మికి దగ్గరవుతున్నాడు అని అంటావు. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా. నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం. వాడు ఎవరితో ఉంటే వాడి బ్రతుకు బావుంటుందో ఇకపై వాళ్లతోనే ఉండబోతాడు.
మనీషా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా? చూడు మనీషా, మండు టెండలో నీడ కావాలంటే మహావృక్షం కింద తలదాచుకుంటాం. కాని కోపంతో ఆ చెట్టునే నరికేసుకుంటే నీడ లేక ఆ ఎండలోనే మలమలా మాడిపోతాం. ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది. నువ్వు కూడా నన్నే అంటున్నావేంటి మామ్? నువ్వు కొన్ని విషయాలు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి మనీషా. మనం వెళ్లే దారిలో ముళ్ళు రాళ్ళు అడ్డంగా ఉంటే వాటిని తీసేసి ముందుకు వెళ్ళాలి. అంతేకాని మన దారిలో మనమే ముళ్ళు రాళ్ళు వేసుకొని మళ్లీ వాటిని ఏరుకొని వెళ్లడం ఎంత అవివేకం చెప్పు. ఇప్పటికే నువ్వు మిత్రాన్ని పెళ్లి చేసుకునే విషయంలో ఎన్నో అడ్డంకులున్నాయి. అవి దాటుకు వెళ్లడమే కష్టం అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకో అడ్డుగోడ కట్టుకుంటున్నావెందుకు? అరవింద్ ఆంటీతో చేసిన ఛాలెంజ్ అది అడ్డుకట్టో ఆనకట్టో నాకు తెలీదు మామ్. కానీ నేనున్న పరిస్థితుల్లో నాకు తప్పలేదు. నాకు తోడుగా ఉన్నంత కాలం నేను కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాను. కానీ నన్ను వదిలించుకుందాం అనుకున్నాక కూడా ఎందుకు ఆలోచించాలి మామ్? ఎందుకంటే మిత్ర అరవింద కొడుకు కాబట్టి. అరవింద పరాయి మనిషి అయితే ఎన్ని పేచీలైనా పెట్టుకోవచ్చు. కానీ తను నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాడి తల్లి. నువ్వు ఏమైనా చెప్పు మామ్. నీరజ్తో నా నిశ్చితార్థం జరిగే లోపు మిత్రని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ ని నేను నిలబెట్టుకోవడం తప్ప నా ముందు మరో దారి లేదు, మరో ఆలోచన లేదు. మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్నావు మనీషా. మొండితనం ఎప్పుడూ మంచి దారి వెయ్యలేదు. ఆలోచించుకో. ఏ కష్టమూ రానివ్వకుండా ఎంతో పదిలంగా చూసుకునే కుటుంబం ఇలా ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? అన్నిటినీ పక్కన పెడితే ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త దొరకడం ఎంత అదృష్టం. నేను చాలా అదృష్టవంతురాలి కదా మిత్రగారు. చెప్పండి మిత్రగారు, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం కదా. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. ఇక్కడే చచ్చి చూపిస్తా. మనీషా, Leave me. మనీషా, Leave me, Mitra. వాట్ ఆర్ యు డూయింగ్? Leave me. మనీషా, వాట్ ఆర్ యు డూయింగ్? మరి నువ్వు లక్ష్మితో శాశ్వతంగా ఉండిపోతే నేనేమైపోతాను నువ్వు ఆలోచించావా? మిత్రగారు, సడన్ గా ఏంటి అంత ఎక్కిళ్ళు వస్తున్నాయి? ఏమో లక్ష్మి, అనుకోకుండా స్టార్ట్ అయ్యా. ఒక్క నిమిషం, వాటర్ తాగండి. నన్ను క్షమించండి మిత్రగారు, మీ అనుమతి లేకుండా నేను మీకు ముద్దు పెట్టాను. కావాలని పెట్టలేదు. ఒక్కసారిగా అవాక్కైతే ఎక్కిళ్ళు ఆగిపోతాయి కదా, అందుకే మీ ఎక్కిళ్ళు ఆపడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. అమ్మయ్యా, నవ్వారా?
నేను ముద్దు పెట్టినందుకు నా ముక్కు ఎక్కడ పగల కొడతారో అని భయం వేసింది తెలుసా? త్వరలో నిశ్చితార్థం పెట్టేసి ఆ తర్వాత పెళ్లి కూడా చేసేస్తే వీడితో పాటు మనీషాను కూడా అమెరికా పంపించవచ్చని నా ఆలోచన. మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు? అదే దానికోసమే ముహూర్తాలు త్వరలో చూడాలి. ఒక మంచి విషయం గురించి అనుకున్నామంటే అది వీలైనంత త్వరగా అయిపోవాలండి. సాగదీస్తూ కూర్చుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. అత్తయ్య గారు చెప్పింది నిజం. మనీషా నీరజులది చూడ చక్కని జంట. అందరి దిష్టి పడకముందే త్వరగా పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఈ రోజు ఎలాగో మంచి రోజే. ఆ ముహూర్తాలు పెట్టేదేదో ఈ రోజే పెట్టేస్తే సరిపోతుంది కదా. మంచి ఆలోచన అరవింద. ఏమంటారు ప్రసాదరావు గారు? దాందే ఉంది, ఈ రోజే పెట్టించేద్దాం. మా పంతులుగారిని రప్పిస్తాను. వెంటనే వీళ్ల పేరు బలాల మీద ముహూర్తం ఆయనే పెడతారు. మంచిదండి, అలాగే పిలిపించండి. మామ్ అసలు ఏం చేస్తోంది? మనీషాకి నిశ్చితార్థం చేసేయాలని ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? పంతులు గారు, అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి. విషయం ఏంటో చెప్పండి అమ్మా. అర్జెంటుగా ఒక నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టాలి. వస్తారా? ఓ తప్పకుండా, ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా. మంచిది. అసలు ముహూర్తాల గురించి ఇప్పుడు ఎవరికి ఆలోచన లేదు. కానీ అరవింద్ ఆంటీ కేవలం ఇప్పటికిప్పుడే ముహూర్తాల డ్రామా ఆడుతున్నారు. అరవింద్ అక్క ఎందుకు చేస్తుంది? చేస్తారా ఆంటీ? అసలేం జరిగిందంటే మిత్ర ఇప్పుడు నీకు దూరం అవుతూ లక్ష్మికి దగ్గరవుతున్నాడు అంటావు. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకు తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. అయ్యో మనీషా, నువ్వు పోయి అరవింద్ అక్కతో ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు రేపు మిత్రని పెళ్లి చేసుకోవాలన్నా, మిత్రతో కాపురానికి ఇంటికి రావాలన్నా అరవింద్ అక్క పర్మిషన్ లేకుండా జరిగిపోతాయనుకుంటున్నావా? ఆ టైంలో ఏదో అలా జరిగిపోయిందా ఆంటీ? అరవింద్ ఆంటీ కూడా లక్ష్మి గురించి కాస్త మంచిగా మాట్లాడేసరికి నా మెంటల్ స్టేటస్ హఠాత్తుగా మారిపోయింది. అందుకే అరవింద్ ఆంటీతో ఛాలెంజ్ వరకు మ్యాటర్ వెళ్ళిపోయింది. పోనీ ఈ విషయం నువ్వు మిత్రకు చెప్పుండాల్సింది కదా. అప్పుడు మొదటికే మోసం వస్తుందా ఆంటీ? ఎందుకు? మిత్ర అమ్మ మాటని కాదననివాడు. అమ్మ గీసిన గీత దాటి వెళ్ళడు. అలాంటివాడు ఇప్పుడు ఈ ఛాలెంజ్ గురించి తెలిసింది అంటే మనసు చంపుకొనైనా సరే
అమ్మ మాట కోసం ఆగిపోతాడు. ఇక మనీషా ప్రేమని అక్కడే మర్చిపోతాడు. నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే మనీషా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ఛాలెంజ్ గురించి మిత్రకి చెప్పకూడదా ఆంటీ? మిత్రని 4 రోజుల్లో పెళ్లి కొప్పించాలి. తన చేతే నేను తాళి కట్టించుకోవాలి. వీలైనంత త్వరగా నేను ఈ ఇంటికి కోడలైపోవాలి. చెప్పాను కదమ్మా, వీళ్ళ పెళ్లి ఎంత త్వరగా అయిపోతే నాకంత మనశ్శాంతిగా ఉంటుంది. పంతులు గారు, వచ్చే శనివారమే ముహూర్తం ఖాయం చేయండి. అలాగేనండి. ప్రసాదరావు గారు, ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారు కదా? ఆ, మనవడి నిశ్చితార్థం మనీషాతో అవుతుంటే ప్రసాదరావు గారు సంతోషంగా ఉండరా అరవిందా? ఆయనకే కాదు, మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాం. అమ్మా లక్ష్మి, వీళ్ళ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయితే అమ్మవారికి బట్టలు సమర్పిస్తానని అనుకున్నాను. ఈ రోజు ముహూర్తాలు పెట్టారు కాబట్టి రేపు ఆ పని చేస్తే బాగుంటుంది. కానీ రేపు నేను కొంచెం బిజీగా ఉంటాను. నువ్వే మనీషాతోనూ నీరజ్తోనూ ఆ కార్యక్రమం చేయించగలవా? అయ్యో, ఎంత మాట తాతగారు. నేను చూసుకుంటాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి. అన్నట్టు మర్చిపోయాను. మిత్ర లక్ష్మిల పెళ్ళయ్యాక వాళ్ళిద్దరి చేత అమ్మవారి గుడిలో దాంపత్య వ్రతం చేయించాలని అనుకున్నాను. అది ఇప్పటి వరకు చేయనేలేదు. అమ్మా లక్ష్మి, రేపు పనిలో పనిగా నువ్వు మిత్ర ఆ వ్రతం చేసేయండి. అవును లక్ష్మి, ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు. ముందు ముందు మీ ఇద్దరి దాంపత్యం అందంగా అనురాగంగా సాగిపోవాలి అంటే దాంపత్య వ్రతం ఖచ్చితంగా చేయాల్సిందే. మామ్, అర్జెంటుగా ఈ వ్రతాలు పూజలు ఎందుకు? మిత్ర, నువ్వు లక్ష్మి కలకాలం చిలకా గోరింకల్లా ఎలాంటి సమస్యలు లేకుండా కలిసుండాలి అంటే ఇలాంటి వ్రతాలు చెయ్యాలి నాన్నా. మామ్ ఎందుకు చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది. ఒక పక్క మనీషా నీరజ్ల పెళ్లి చేసేయాలంటోంది, మరో పక్క నేను లక్ష్మి కలకాలం కలిసి ఉండాలి అంటోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అత్తయ్య గారు, రేపు మీరే దగ్గరుండి మరి లక్ష్మీ మిత్ర ఆ వ్రతం అస్సలు మిస్ కాకుండా చూసుకోవాలి. తప్పకుండా అరవిందా, నేను చూసుకుంటానుగా. అయ్యా, ముహూర్త బలాలు రెడీ చేశాను. ఒకసారి చదివి వినిపిస్తాను. పసుపులేటి ప్రసాదరావు గారి మనవడు It was a nice party, Chandu. నీతో ఉంటే నాకు అసలు టైమే తెలియదు చందు. ఏ అమ్మాయి అయినా నీలా సరదాగా చిలుపుగా ఉండే బాయ్ ఫ్రెండే కావాలనుకుంటుంది. ఐఎమ్ వెరీ లక్కీ చందు. నీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ నాకు దొరకటం నా అదృష్టం హన్సిక. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యావని మా ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకొని చేస్తున్నారు. నిజంగానా? ప్రామిస్. వెళ్తున్నాను చందు. అప్పుడేనా? మళ్ళీ రేపు కలుస్తానుగా. అప్పటి వరకు ఒక ముద్దివ్వచ్చుగా. సరే. మావయ్య గారు,
మావయ్య గారు ఇంకా పడుకోలేదా? లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. నువ్వేంటి ఏదో కంగారుగా ఉన్నావు? అదేం లేదు మావయ్య గారు. సరే, కాసేపు నేను ఇక్కడే అటు ఇటు తిరిగి నిద్ర వచ్చాక వెళ్ళి పడుకుంటాను. ఇక్కడ కన్నా మీరు టెర్రస్ మీదకి వెళ్ళి తిరిగితే మంచిది మావయ్య గారు. చల్లగాలి వీస్తుంది, నిద్ర కూడా త్వరగా వస్తుంది. మంచి ఐడియా లక్ష్మి. సరే, నేను మేడ మీదకి వెళ్తానులే. సరే బాయ్. హాయ్ నాని. హాయ్ బావా, నువ్వేంటి మా ఏరియాలో ఉన్నావు? ఏం లేదురా, కొంచెం పనుండి ఇటువైపు వెళ్తూ ఉన్నాను, మధ్యలో నువ్వు కనిపించావు. ఏంటి స్కూల్కి అంత హ్యాపీగా వెళ్తున్నావు? వెళ్ళట్లేదు బావా, హ్యాపీగా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాను. అదేంట్రా, నీకు స్కూల్ లేదా? మా ప్రిన్సిపల్ గారు పోయారు బావా, హాలిడే ఇచ్చారు, అందుకే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నా. రేయ్, తప్పురా, అలా అనకూడదు. అలాగే బావా. సరే పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. దగ్గరే కదా బావా, నేను వెళ్ళిపోతానులే. బావా బావాని ఎంత ముచ్చటగా పిలుస్తున్నావురా. మీ అక్క కూడా ఉంది, గాండ్రు కప్పలో నోరేసుకుని అరవటం తప్పితే బావా అని ముద్దుగా ఒక్కసారి కూడా పిలవదే. బావా, నా ముందే మా అక్కని తిడుతున్నావు, నేను ఒప్పుకోను. ఏరా, ఎందుకు ఒప్పుకోవు? మనిద్దరం ఎంత ఫ్రెండ్స్ అయినా అక్క అక్కే కదా, నేనెప్పుడు అక్క పార్టీయే. అమ్మా, అక్క పేరు ఎత్తగానే టక్కున పార్టీ మార్చేసావు కదరా. ఎంతైనా అక్కకి తమ్ముడువే కదా. చెప్పు మనీషా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం ఉందా లేదా? ఏంటి నీరజ్, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ప్రశ్న వెయ్యాలా? అసలు మనీషా మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. ఇది మీ కళ్ళకి చిన్న విషయంగా కనిపించొచ్చు, కానీ నాకిది చాలా పెద్ద విషయం. చూడు నీరజ్, అమ్మాయిలు అబ్బాయిల్లాగా చెప్పగానే చేసేలేరు. ఆడపిల్లలు చాలా విషయాల్లో చాలా రకాలుగా ఆలోచిస్తారు. అమ్మాయిల్ని అన్ని చోట్ల మొహమాటం ఆపుతూ ఉంటుంది. అది మీ అబ్బాయిలే అర్థం చేసుకోవాలి, ఆడపిల్లలకి తగ్గట్టు నడుచుకోవాలి. ఇంత చిన్న విషయం కూడా నీకు చెప్పాలా? మనీషా మొహమాటంతో చెయ్యి వెనక్కి తీసుకోవచ్చు, కానీ స్నేహంగా అందుకోవాల్సింది నువ్వు, చొరవ చూపించాల్సింది కూడా నువ్వే, సరేనా? పదండి. రండి, కొట్టండి. ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, ఇంతటితో అమ్మవారికి బట్టలు పెట్టే కార్యక్రమం ముగిసింది. పంతులు గారు, వీళ్ళిద్దరూ నా మనవడు మనవరాలు. ఈ మధ్య పెళ్ళయింది, దాంపత్య వ్రతం చేయిద్దామని తీసుకొచ్చాం. అది కూడా కాస్త మీ చేతుల మీదుగా జరిపించేస్తే. తప్పకుండా అమ్మా,
ముందుగా దాంపత్య వ్రతం కోసం పెళ్ళైన జంట ఇద్దరూ వెళ్ళి కోనేటిలో స్నానం చెయ్యాలి. ఇక ప్రదక్షిణల కార్యక్రమం మొదలు పెడదాం. మిత్రా, నా ఒళ్ళో ఉండాల్సిన అమ్మాయిని నీ చేతులతో ఎత్తుకొని తిప్పుతున్నావు కదా. నిన్ను లక్ష్మిని నేను ఇలా చూడలేకపోతున్నాను. మీ దాంపత్య వ్రతం పూర్తి కానివ్వను. మీ దాంపత్యం సజావుగా సాగనివ్వను. వద్దు లక్ష్మి, ప్రదక్షిణలో పొరపాటు చేస్తే అపరాధం. ఇలా వ్రతాన్ని మధ్యలో వదిలేయటం మీ దాంపత్యానికి అంత మంచిది కాదమ్మా. అలా కాదు బామ్మగారు, మిత్రగారి గాయంతో విలువలాడిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. అవును మిత్ర, ఈ వ్రతాలు పూజలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంత గాయంతో నువ్వు ప్రదక్షిణం పూర్తి చేయలేవు. లక్ష్మిని దించేసే. అవును మిత్రగారు, దయచేసి నన్ను కిందకి దించండి. వద్దు లక్ష్మి, నాన్నమ్మ అపచారం ఉంటుందిగా, మనం కూడా ఆపొద్దు. ఎలాగైనా ఈ దాంపత్య వ్రతాన్ని దిగ్విజయంగా ఎలాంటి ఆటంకం రాకుండా చేద్దాం. బాబు, చివరి ప్రదక్షిణ చేయగలవా? మరి నేను చేయగలను పంతులు గారు. అసలు మిత్ర ఉద్దేశం ఏంటి? సరే మరి, నేను ఇక బయలుదేరతాను. వెళ్ళు, కానీ రేపు శాలినితో మాత్రం లాంగ్ డ్రైవ్కి వెళ్ళకు. షాలుతో నేను వెళ్తే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, నీకే. నాకా? ఏంటో అది? తను నీతో ఉన్నంతసేపు ఓ లొడలొడ వాగుతుంది, చూసిందల్లా కొనిపెట్టమంటుంది, ఇంకా ఊరికే మీద పడుతూనే ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిల మీద అలా పడితే భలే ఉంటుంది. అబ్బో, అమ్మాయిల్ని మీద పడేసుకోవాలని తమరికి అంత ఆశగా ఉందా? షాలు లాంటి అందమైన అమ్మాయి మీద పడుతూ ఉంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పు?
అదిగో అన్నిసార్లు నా దగ్గర షాలు షాలు అని షాలు అందం గురించే పొగడకు, నాకు కాలుతుంది. దీన్నే అసూయ, ఈర్ష్య, జలసి అంటారు తెలుసా? నాకేం జలసి లేదు. అవునా? అయితే నేను షాలు బయటికెళ్తే దాని గురించి నువ్వు అడక్కు. అడుగుతాను, అడిగి తీరుతాను. నువ్వు మాత్రం షాలినితో వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదన్నానా? చెప్తున్నానా? హలో, మీద పడింది చాలు, ఇక లేవండి. ఏంటి మీద పడిపోతున్నావు? అవును, తమరేదో మన్మధుడని తమరి అందానికి మైమర్చిపోయి మీద పడిపోతున్నాను. పోనీలే, ఇప్పటికైనా ఒప్పుకున్నావు నా అందానికి నువ్వు పడిపోతున్నావని. అంత సీన్ లేదు తమరికి, ఇక దయచేయండి. నాకు తెలుసులే జాను, మనసులో ఏదో ఉంటుంది, బయటికి ఇంకేదో చెప్తావు, అంతే కదా? చెప్పాను కదా నీకంత సీన్ లేదని, ఇక తమరు దయచేయండి. ఓకే, బాయ్.